శ్రమను బట్టి ఈ దినాన్ని మమ్మల్ని ఇక్కడికి చేర్చి నీ ఉన్నతమైన మాటలు తెలుసుకునే అవకాశాన్ని మాకు ప్రసాదించినందుకు వందనాలు. వచ్చిన వారందరికీ నాయనా నీ వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకునే గుణాన్ని వారికి ప్రసాదించండి. మాట్లాడబోతున్న నాకు నీ సహాయంనిచ్చి ఎటువంటి ఆటంకం లేకుండా నీ మహిమార్థంగా జరిపించమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, కుమారుని యేసుక్రీస్తు వారి ద్వారా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని వల్లరా, దేవుణ్ణి నమ్మినటువంటి ఈ లోకానికి ఈ సర్వ సృష్టిని కలగజేసిన వాడి యొక్క లక్షణాలు, స్వభావం ఎలాంటిది? ఏమి చూసి ఆయన్ని దేవుడిగా మీరు అంగీకరించారు? ఏమి చూసి ఆయన్ని మీరు నమ్మారు? ఆయనలో ఏది నచ్చి మీరు ఆయన వెంబడిస్తున్నారు? ఇవన్నీ కూడా లోకం క్రైస్తవులను అడుగుతున్నటువంటి ప్రశ్నలు. అయితే క్రీస్తు వారిని లేదా క్రీస్తును పంపినటువంటి దేవుడిని ఏం చూసి ప్రపంచం ఆయన వెంబడించింది? ఆయన గుణ లక్షణాలు ఏమిటి? ఇది అర్థం కాకపోతే ఈరోజు కాకపోతే రేపైనా ఎవరో ఒకరు సందేహాన్ని రేపుతారు. సందేహం రేపిన వాడి దగ్గర జ్ఞానం ఉందని మీరు అటువైపు వెళ్ళిపోతారు. ఇది లేటెస్ట్గా జరుగుతున్నది. అందుకే చాలామంది ఇందులోంచి అందులోకి ఎందుకు మారిపోతారంటే, మత మార్పిడి చెయ్యొద్దు అనే గగ్గులు పెడతారు. అంటే ఇందులోంచి ఈ దేవుణ్ణి వదిలి ఇంకో దేవుడిని నమ్మొద్దు అని ఎదుటోడు చెప్తారు, కానీ నమ్మొద్దు వెళ్ళిపోవద్దు అని ఆపడానికి మనం ఎవరమండి? దేవుడి గురించి నువ్వు సరిగ్గా పరిచయం చేస్తుంటే ఏ ఒక్క వ్యక్తి ఆ దేవుణ్ణి వదిలి మరొక దేవుణ్ణి అనుసరించరు. దేవుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన ఎవరైతే పరిచయం చేయరు లేదా తెలుసుకోవడానికి ప్రయత్నించరు, మీరున్నారు, ఏదో నేను చెప్పిన బోధల మీదే ఆధారపడతారు, ఆదివారం వస్తారో వింటారు, ఓహో ఇదే సత్యం అని అనుకుంటారు, వెళ్ళిపోతారు. మీకంటూ సొంత అనుభవం కానీ దేవుడి మీద మీకంటూ ఒక అభిప్రాయం కానీ ఉండకపోతే ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తారు. అంటే ఎవరో చెప్పినటువంటి వాక్యాల మీదే మీరు బేస్ అయిపోవడం ఏంటి? మీకంటూ ఓ సొంత అనుభవం వద్దండి. చాలామంది ఉంటారు, రోజు చదువుకోరా నేను ఎక్కడ చెప్పను. చదువుకోవాలని వాడికి లేనప్పుడు, చదివి ప్రయోజకుడు అవ్వాలని వాడికి లేనప్పుడు, గుర్రానికి నీళ్లు తాగాలని అనిపించకుండా నేను తీసుకెళ్తే మాత్రం అది తాగుతుందా? తాగాలని దానికి అనిపించింది అనుకో, నేను తీసుకెళ్తే వెంటనే తాగుతుంది. వాడికి లేనప్పుడు నేను ఏమాత్రం చెప్పనండి అని విసిగిపోతూ ఉంటుంటారు. నిజమే, ప్రతి ఒక్కరికి దేవుడి మీద తనకంటూ సొంత అభిప్రాయం ఉండాలండి. యెహోవా ఉత్తముడని, ఉత్తముడు, మీరు నమ్మే దేవుడు ఉత్తముడేనా? ఉత్తముడు కాదో మీరు రుచి చూసి తెలుసుకోండి. నా రుచి మీకెందుకు? నాకు ఎలాంటి రుచి అనిపించిందో మీకు చెప్తున్నాను. ఆదివారం చెప్పేది అదే. నేను దేవుని గురించి రుచి చూశాను, ఎలాంటి రుచో మీకు చెప్తున్నాను. అయితే మీ కడుపు నిండిపోతుందా ఏమిటి? మీరు నానా రకాల కూరలు వండుకుని వచ్చారండి. వండిన స్త్రీలు వాటి రుచి చూస్తారు కనుక వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మధ్యాహ్నం వెళ్ళి భోజనం చేస్తారు కనుక భర్తలకు తెలుస్తుంది. నేను ఇవాళ కూర వండానండి, బాగా ఉందండి అని అంటుంది అలా ఆవిడ. ఆయన అంటాడు, అయితే నేను మధ్యాహ్నం వచ్చి తిని చెప్తానంటాడు. తినంటాడు, ఈరోజు మా ఆవిడ చాలా బాగా కూర వండింది అని అన్నాడు. ఏదండి, మాకు కూడా వేస్తే కదా ఆ రుచి మాకు తెలిసేది అని మా అలాంటి వాళ్ళం అంటాం. మా ఆవిడ బాగా వండానని ఆవిడ చెప్పింది, అయితే మధ్యాహ్నం వచ్చి చెప్తానన్నాడు భర్త. అన్నాడు, చర్చ అయిపోయిన తిని సూపర్గా వండావే అన్నాడు. అని మళ్ళీ సరే మా ఆవిడ చాలా బాగా కూర వండింది అని అన్నారు. అంతేలేండి, మీరే తినేస్తారు, ఆ రుచిని మాకెందుకు ఇస్తారు? ఆ రుచి మేము కూడా చూస్తే అబ్బా ఇంత బాగా కూర ఉండారా అనేటువంటి మాకు కూడా తెలుస్తుంది. ఇంతమంది పాస్టర్లో వంట కుక్కులు అనమాట, తెగ ఉండేస్తున్నారు. ఏమండి, మత్తయి సువార్త అనే మసాలా వేసి, యెషయా గ్రంథం అనే అల్లం వేసి, ఆదికాండం అనే ఉల్లిపాయ వేసి, ఏమండి ఆలోచించండి. ఆ మధ్యలో మరి అపోస్తులు రాసినటువంటి 14 పత్రికలని పచ్చిమిరకాయలు వేసి, ఈ చక్కనటువంటి వేసి కూర వండేస్తున్నాం. ఎవరికి ఇష్టం వచ్చిన వాడు ఒక్కొక్కడు, మన పెళ్ళిగానండి బాబు దారుణంగా ఉండడండి బాబు, ఆ కుక్ ఎవరు అన్నారు అంటే బాగుంటుంది అనమాట. మనో దానికి వెళ్ళానండి, చాలా బాగుండడండి వంట.
ఇంతమంది పాస్టర్లోనే కుక్కులు తెగ ఉండేస్తున్నారు. చాలామంది అయితే నేర్చుకోకుండానే ఏ భోజనానికి వెళ్ళి తినేసి నేర్చేసి ఉండేస్తున్నారు ఏదో ఒక ఇష్టం. కూర అంటే పెద్ద ఏముందండి, అలాగే వేసిన ఉల్లిపాయలు కోసి పచ్చిమిరపకాయ కోసి ఉప్పు కారం కలిపి పొయ్యి మీద ఎట్టుకెట్టండి, అలాగే కలిపెట్టేస్తున్నారు. దానికే పాపం ఆ చర్చిలో ఉన్న వాళ్ళు కొందరు బీపీలు పెరిగిపోయి, షుగర్లు పెరిగిపోయి, కొంతమంది గ్యాస్ట్రిక్ కూడా వచ్చేసింది. అందుకే మీలో కొందరు ఇప్పటికే బలహీనులు అయిపోయారు అన్నాడు బైబిల్లో. రోగులు అయిపోయారట, మామూలుగా కాదు. ఇలా ఇంతమంది కుక్కలు వండేస్తున్నారు. ఇది తిని బాగుందని మీరు చెప్తున్నారే కానీ మీకంటూ ఇలా కూర అంటే ఇలా ఉండకూడదండి, ఇలా ఉండాలని మీకు తెలుసా? చాలామంది తినేసి బాగోలేదండి అంటారు. పోనీ ఎలా ఉండాలో మీరు చెప్తారా? ఏమన్నా మాట్లాడతలేదు. నీకు అసలు కూర వండుతూ వస్తలేదే అని భార్యతో అంటారు. పోనీ నీకు వచ్చా? రాదు. ఇతనికి రాదు, బాగా వండలేదే అంటాడు. పోనీ మీకు వచ్చా, మీరు ఎలా ఉండాలో చెప్పండి అని అన్నారు అనుకోండి, నాకేం తెలుస్తుంది, అది ఆడలకే తెలుస్తుందని. అవును, ఈ ప్రపంచంలో దేవుని గుర్చినటువంటి జ్ఞానం కూడా అలానే ఉంది. అందరూ భోజనానికి వచ్చిన వాళ్ళే, వండేవాడు ఒక్కడే. అప్పుడు ఈ మధ్యన వండుకోవడం మానేసేసి బయట కూరలు ఎవరో వండిన కూరలు తెచ్చుకుని తినేటువంటి సంస్కృతికి అలవాటు పడిపోయారు మీరు. అంటే సేమ్ ఇప్పుడు పాస్టర్ అంటారు, బైబిల్ చదవరు, సేవ అంటే చేయరు, ఇంకేం చేయరు. ఏమనంటే వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయండి, టీవీలో 3 ఛానళ్ళు 4 ఛానళ్ళు వస్తున్నాయండి. ఏంటి ఇవన్నీ రోడ్ల మీద అమ్మే కూరలు అనమాట. రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు. అంటే మనసేం బాగోలేదండి, మరి ఏం చేస్తారండి, టీవీలో ఏదైనా వాక్యం ఉంటే వింటారండి, రెడీమేడ్ అనమాట. అందుకని మీరు ప్రత్యేకంగా బైబిల్ తెరిచి, ప్రభువా భారభరితమైనటువంటి హృదయంతో ఉన్నాను, కృంగిపోయి ఉన్నాను, నాకు మంచి వాక్యం చేత నన్ను అలరించు, ఆదరించు, ఓదార్చు అని బైబిల్ చదివేవాళ్ళు ఉన్నారా? అది సొంతంగా మీరు వండుకునే కూర. వెంటనే ఆకలేసిందండి, ఇంట్లో తొందరగా అయిపోయేటువంటి కూర ఏదవుతుందో అది చక్కగా చేసుకుని వండుకు తిను, ఆరోగ్యం బాగుంటుంది. ఆకలేస్తుందండి, రోడ్డు మీదకి వెళ్ళి ఏమన్నదండి అని అన్నారు, సర్వనాశనం అయిపోతారు. ఇక ఏ అయ్యగారైనా బాగానే చెప్తున్నారండి అన్నారు. అంటే మీరు బాగా రోడ్ల మీద కూరలకు అలవాటు పడిపోయారండి. మా వాళ్ళు అంటూ ఉంటారు, అని పలానా చోట టిఫిన్ చాలా బాగుంటుందని, పలానా చోట బాగానే ఉంటుందని, పలానా చోట కూర బాగుంటుందని. ఏనాడు ఇంట్లో బాగున్నాయని అనలేదు. ఈనాడు ఇంట్లో బాగున్నదంటే నేను అప్పుడు అనుకున్నాను, అయితే ఇంట్లో ఇలా సరిగ్గా తినడం లేదని, ఇంకెలాగా తినడం లేదని అలా వండుతున్నారనమాట. లేకపోతే ఎంత ఐడెంటిఫికేషన్గా దారిని వెళుతూ అని ఆ టీ పలానా చోట బాగుంటుంది, అలాగా ఇడ్లీ పలానా చోట బాగుంటుంది, దోశ పలానా చోట బాగుంటుంది. అయ్యో బాబు ఎంత ఐడెంటిఫికేషను అని అక్కడ పలానా కాంబినేషన్ వేసి పలానా వంటకం వండుతారు. అబ్బా అవి కూడా చూసారా? అని చూసారు. ఇన్ని రుచులు చూసినోడికి అమ్మ కాసిన పప్పుచారు ఏమి నచ్చుతుంది, భార్య వండినటువంటి ములక్కలు పులుసు ఏం బాగుంటుంది. బాబా ఆ రోడ్ల మీద అంత పుణుకులు వేసి అంత వేసి అంత కారం వేసి, గొడ్డు కారం, మళ్ళీ మామూలు కారం కదా అది వేస్తుంటే ఏం బాగుందని అనుకుంటూ ఉంటారు. మానవ జీవితం ఎవరెవరో ప్రసంగాల మీద. అంటే హాట్ బాక్సులు పెట్టగానే మీరు ఏమనుకుంటున్నారంటే, హాట్ బాక్స్ అంటే ఏం కాదు, కోటు షూటు అందులో టై, అది హాట్ బాక్స్ అనమాట. అంటే స్టీల్ దాంట్లో పెట్టి అలా గట్టి అమ్ముతారు, రెస్టారెంట్ అనమాట. అది 400 మంది వచ్చి ఆరాధిస్తున్నారు, బాగా రెస్టారెంట్, అది పెద్ద రెస్టారెంట్. చికెన్ ఫ్రై, చికెన్ రోస్ట్ ఏ ఉంటాయి చూసారండి అక్కడ, అలాగుంటాయి. అంటే బాధలా రండి, తలపూట రండి, అప్పులా రండి, ఇవన్నీ అనమాట. మనకు ఆ బోర్డు మీద ఉంటాయి కదండి, చికెన్ 65 మటన్ ఫ్రైయా రాసుంటే, అలాగే ఇవి అనమాట. ఈ రెస్టారెంట్లు ఏమంటే తలపూట రండి, కోటుకేసినా రండి, రోగల రండి, జొబ్బా జాడ్మా, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎలాగైతే ఉంటాయి, ఈ పెద్ద రెస్టారెంట్లు అనమాట. ఇప్పుడు పాపులర్ కుక్కులు అనమాట వాళ్ళు, అంటే పాపులర్ మెసేజర్లు, పాస్టర్లు. మరి మీరెప్పుడు వండుతారు? మీ ఆయనకి పిల్లలకి ఎప్పుడు వండి పెడతారు? మీరెప్పుడు సమానం చెప్తారు? దేవుని యొక్క వాక్యం కూడా భోజనం లాంటిది. అందుకే బైబిల్ అన్నాడు, భోజనము సిద్ధపరిచి ఉంది, పిలవబడిన వారిని తీసుకురండి అన్నారు. ఇది కూడా భోజనమే అండి. అందుకే నా శరీరము నిజమైన ఆహారము అన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే ఎంత బాగా వండి పెడితే, ఏమండి ఎంత బాగా వండి పెడితే, పేతురు గారు ఎలా ఉందో వంట అని అడిగితే, మేము ఎక్కడికి వెళ్ళి తినాం ప్రభా, నీవే నిత్య జీవపు. ఇలాంటి వంట మేము అసలు ఎప్పుడు తినలేదు. యెషయా గారు ఉండరు కానీ ఓ మాదిరి పెద్దగా అనిపించదు. మోషే గారు ఉండరు అప్పటికి ఏం దిక్కుమలు అరణ్యంకి ఏం దొరకదు కనుక దానికే అలవాటు పడ్డాం. అది కూడా లేదు. నువ్వు వండావే నిత్య జీవపు మాటలు గలవాడు. నీ మాట ఎలా ఉందంటే, ఎంత రుచిగా ఉందంటే, తేనె కంటేను
జుంటు తేనె దారాల కంటేనూ మధురమైనది. అబ్బబ్బబ్బా, రుచి వర్ణనాతీతం, అంత బాగా చెప్పావు. ఆ మనుషుడు మాట్లాడినట్టు, ఆ మనుషుడు వండినట్టు వంట ఏ పాస్టర్ గారు ఎప్పుడునూ వండలేదన్నారట. సైనికులు వచ్చి అరెస్ట్ చేయమని పంపించారట యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేస్తాకు వచ్చారట. వస్తే ఎలాగో వచ్చారు కదా, వాళ్ళకు కూడా పెట్టండి అన్నట్టు దేవుడు వాళ్ళకు కూడా వాక్యం వినిపించేసాడు కాసేపు. ఎందుకంటే సభా మర్యాదను పాటించాలి కనుక మధ్యలో వెళ్ళి అరెస్ట్ చేయడం ఎందుకని వాక్యం అయిపోయేదాకా పక్కన ఉన్నారట. యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పారు. చెప్పిన తర్వాత అరెస్ట్ చేయడం మనిషి వెళ్ళిపోరంట. ఎవరో వచ్చేసారని అడిగితే అన్నారంట వాళ్ళు, అయ్యా ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవ్వడును ఎప్పుడును మాట్లాడితే బాబా ఎంత బాగా మాట్లాడాను. అసలు వాస్తవానికి సంఖ్యలు మీకు అప్పగించేసి డ్రెస్ కూడా మీకు అప్పగించేసి ఆయన వెనకాల శిష్యులు అయిపోదామని అనిపించింది. కానీ ఈ మాట మీతో చెప్దామని వచ్చాం. ఎంతమంది ఆ మాట అన్నారు. ఒక ఆవిడంటే ఆ భోజనం తిని, రండి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తుగాడా. అబ్బాబ్బా ఏం మాట్లాడతాడండి అని మాట్లాడతాను. ఒక తల్లి లేచి అంటుంది భోజనానికి వచ్చినవాడి, అయ్యా నిన్ను కన్న గర్భమును నువ్వు కుడిచిన స్థలములను ధన్యమునని. ఆహాన్ బాబు ఎంత చక్కనటువంటి ఫుడ్ ఇట్టవి ఈరోజు. ఆలోచించండి. పౌలు చెప్పిన వాక్యం విన్న తర్వాత అన్నారట, రేపు కూడా ఇలాంటి సేమ్ వంటకమే పెట్టండి అన్నారట. పౌలు గారి బోధకే అన్నారట, వచ్చే వారం కూడా ఇలాంటి వాక్యమే చెప్పన్నారట. ఈ వారం చెప్పిన వాక్యం వచ్చే వారం చెప్పమని ఎవరు అడగరు, ఎందుకంటే అంత బాగా చెప్తున్నారు మన పాస్టర్లు. ప్రిమిని దేని వల్లరా ఇదంతా ఎందుకు చెప్పారంటే, మీకంటూ దేవుని మీద ఒక సొంత అభిప్రాయం ఉండాలి, సొంత ఇదిగా ఉండాలి. పాస్టర్లు దాని మీద ఆధారపడితే, మరి మా పాస్టర్ గారు అలా చెప్పారు, మీ పాస్టర్ గారు అలా చెప్పడం ఏంటమ్మా, అసలు నీకంటూ తెలీదా? మా అయ్యగారు ఇలా చెప్పినని మోసం చేశారండి, మా పాస్టర్ గారు ఇలా చెప్పారండి, బోధలు చేసి మమ్మల్ని మోసం చేస్తాను. ఎవరో మోసం చేయడం ఏంటి? భోజనానికి వెళ్తే భోజనాలు ఎవడో వండాడు కనుక ఆ భోజనం తిని మోసపోయి ఉన్నది ఒక ఇది ఉంది. మీ వంటకానికి కూడా మీరు మోసపోతున్నారా? చూడండి ఇప్పుడు ఏమండి, ఈ బైబిల్ అనేటువంటి మహాజ్ఞాన గ్రంథంలో నా వచనాలన్నీ ఒక చక్కగా కూడగట్టుకుని మీ ఆత్మీయమైన జీవితాన్ని బలపరుచుకోవడానికి మీకు ఎవరి చేతిలో లేదా అంటే అందరి దగ్గర ఉందో వంట పుస్తకం. మంచి వంటకం వండుకోండి. మీరు గమనించండి. అందుకే కదండి అప్పుడప్పుడు జంతువులు తింటారు, మంచిదే. మళ్ళీ ఆ జంతువులు డైజెషన్ అవ్వేమో కదా, అంతలో ఆ వామ్ వేసుకున్నారు, అందులో వేసుకున్నారా? వేసుకున్నారు. ఇలాంటి విషయాల్లో మీరు మీ ఆరోగ్యానికి హాని వేస్తాయేమోనని మధ్యలో ఆరోగ్యానికి హాని కలగకుండా ఏదో ఒక చక్కనటువంటి ఐటమ్ అందులో వేస్తూ ఉంటారు. అది ఎందుకంటే మీ ఆరోగ్యం పాడైపోకుండా కూర వల్ల ఈ ఆహారం వల్ల అది మిమ్మల్ని సంరక్షిస్తుంది. అందుకే వెల్లుల్లి వేయండి, జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. అందుకే వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి. పసుపుని కథ ఎక్కువ వేయండి, ఎందుకంటే అది కూడా లోపల ఉన్నటువంటి వాటిని అన్నిటినీ పవిత్రం చేస్తుంది అని కూరల్లో వాటిని కొంత ఎక్కువ వేయండి అని అన్నారు. అలాగే ఎంతమంది బోధకులు చెప్తున్నా దేవుని మీద ఆలోచన అంటూ ఒక పసుపు, ఒక అల్లం, ఒక ఇంగువ ఇలాంటివన్నీ మన బుర్రలోంచి సొంతంగా మనకు పుట్టాలా? పాస్టర్ గారు చెప్పింది అవునా కాదా, నిజమేనా, ఇంతేనా, ఇది కరెక్టేనా? అది మీలో పుట్టే ఒక చక్కన అల్లంలో పనిచేస్తుంది, ఒక వెల్లుల్లిలో పనిచేస్తుంది, ఒక ఇంగువలా పనిచేస్తుంది. ఏమండి అవి మన మైండ్ ఆపేసాం, ఇంకా అయ్యగారి మీద బేస్ అయిపోయాం. ఇంకా ఆయన ఏం చెప్తే అది. మొదటిసారి గుడ్డివాడికి త్రోవ చూపిస్తారు, రెండుసార్లు చూపిస్తారు, తర్వాత వాడికి ట్రైనింగ్ ఇస్తారు ఎలా నడవాలని. అందుకే ఇంతకుముందు కళ్ళు లేని వాడిని ఒకటి నడిపించడానికి అంటూ ఒకడు ఉండేవాడు. ఇప్పుడు ఎవడో ఉండడం లేదు, వాళ్ళే రోడ్ల మీద నడిచి వెళ్ళిపోతున్నారు. చూసారో లేదో? బాబు ఈ డబ్బులు ఎంత అని అడిగేవారు, ఇప్పుడు అనకలేదు. గుడ్డి వాళ్ళు కూడా చక్కగా చదువుకున్నారు, అందుకే వాళ్ళకి తగ్గట్టు కూడా ఆ యొక్క రూపీస్ మీద. ఏమండి మీరు గమనిస్తుంటే ఇదిగో ఈ 100 ఉందాన్ని, ఈ 100 మీద ఈ పక్కన 100 ఉంది చూడండి. ఈ 100 బ్లైండ్ వాళ్ళ కోసం వేసిందే. ఇలాగ వాళ్ళ చేతులతో తడిమితే 100, ఇది 2000 అని తెలవడానికి వాళ్ళకి ప్రత్యేకంగా ముద్రించిందండి ఇది. ఈ పక్కన ఉన్నటువంటి 100 మీరు గమనించండి. ఇది అందుకని వాళ్ళని కూడా స్కూల్లో వేస్తున్నారు. వాళ్ళు చదివేటప్పుడు ఈ ట్రిక్స్ అన్ని వాళ్ళకి నేర్పుతారు. డబ్బులు వెళ్ళకపోగానే బాబు ఇది అంతా పక్కన పెడితే 100 తీసుకుని 50 చేతులతో 50 ఏంటిది అందుడు. అందుకని వాడు ఎలా టచ్ చేసి 100 నువ్వు చెప్పవసరం లేదు వాడికి, నువ్వు వాడికి ఈ విషయం చెప్పనవసరం లేదు. ఇలా ప్రపంచంలో ఎవడికి వాడు సొంతమైనటువంటి ప్రతి దాని మీద అనుభవాన్ని సంపాదించుకుంటున్నప్పుడు, ఓ క్రైస్తవుడా, నువ్వు నమ్మే దేవుడి మీద నీకంటూ సొంత అభిప్రాయం ఎందుకు లేదు? ఎంతకాలం మోసపోతారు? ఎవడో వచ్చి మా వాళ్ళందరినీ క్రైస్తవులుగా మార్చేస్తున్నారు, వాడంటే మేము మార్చడం అవసరం లేదు, వాడు మారమని అనడం లేదు. డాక్టర్ గారు అక్కడ ఎట్టుకుని రోడ్డు మీద ఒకటి పెట్టి మా హాస్పిటల్కి రండి, మా హాస్పిటల్ రండి కేకేసుకుంటాడా? కాంపౌండ్ రోడ్డు మీద పెట్టి అని పిలిచి మీరు ఎక్కడ చూసారా? ఏమండి అమ్మా ఏం చీర కావాలి? చీరలో రండి రండి రెడీమేడ్ ఉన్నాయి, మన దగ్గర పండగకి పిలిచారు కదా, పిలిచారు. మరి బొమ్మన రాజకుమారులు 2 కొడుకులు సిరుకు అయిపోయినట్టు మా దాంట్లోకి మంచి బట్టలు వచ్చారండి అని అడగలేదటి?
ఇటు తుమ్ముడు బ్రదరు, అటు చందన్న బ్రదరు. చందన రమేష్ రెండమ్మ మంచి చెవిలీలు వచ్చాను కేకేసాడే జ్యువెలరీ. ఆ శివుడు బాబు దగ్గర కూర్చొని చందన రమేష్ మొన్నే మాజీ ఎమ్మెల్యే రాజమండ్రికి. అమ్మమ్మ రెండు మంచి చెవిలీలు, దిద్దులు, కొమ్ములు, రెమ్మలు అవి వచ్చాయి. ఏమంటారండి? పిలిచాడా? పిలవలేదు. మరి ఆ పక్క పక్కన ఉన్న చిన్న చిన్న కుట్లు అలా పిలుస్తారేంటి? నాణ్యమైన వస్తువు ఉన్నవాడు ఎవడును ఎవడనే పిలవడండి. ప్రేమిన దేనివల్లరా? ఈ లోకం ఎందుకండి? మా చర్చికి రండి, లేకపోతే మా దేవుడిని నమ్మండి. ఎందుకు గొగ్గులు పెట్టుకోవడం? నువ్వు విన్న వాక్య ప్రకారం బ్రతికితే దేవునికి అదే గొప్ప ప్రచారం. కనుక ఈరోజు నేను చెప్పేటువంటి మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తుంటే, ఈ మధ్యన ఒక కరుణాకర్ సుద్గుణ అనేటువంటి అతను ఒక చక్కనటువంటి పుస్తకం రాశాను అన్నాడు. ఏ పుస్తకం అయినా పేరు? దాని పేరు అదర్ సైడ్ ఆఫ్ బైబిల్ గాడ్ అట. బైబిల్లో ఉన్నవాడు నిజమైనటువంటి దేవుడైనా నాడుకు అనుమానం వచ్చిందంట ఆ కుర్రోడికి. కుర్రోడు మాటలు పెద్దగా పట్టించుకో అవసరం లేదని ఒక నాన్ డౌట్ ఉంది, మీకు తెలుసో లేదు. పిల్లోడు మాటలకైతే అర్థమే ఉండదు అనుకోండి. కుర్రోడు మాటలు పట్టించుకో అవసరం లేదట. కుర్రోడు ఆవేశంగా మాట్లాడచ్చు, అనాలోచితంగా మాట్లాడచ్చు. కుర్రోడు మాటలో బాలుడు మాటలో ఈడెవడో నిన్నగాక మొన్న పుట్టి మొరుగుజ్జు మొక్క వీడి చెప్పేది ఏంటండి? 4 సార్లు పీకి చచ్చి కాయలు లేక ఫలం లేక ఏమండి తలమాసిపోయినోళ్ళలాగా బతుకుతున్నటువంటి ఈడు చెప్పడం వీడన్నా దేవుడి కోసం. అసలు దేవుడు ఏమిటి? దేవుని గొప్పతనం ఏమిటి? అసలు ఎవరైనా నువ్వెప్పుడు పుట్టావు? నీ జన్మేంటి? మీ తాత ముత్తాతలు ఎవరు? అసలు వాళ్ళకి ఈ దేవుడి గురించినటువంటి పరిజ్ఞానం ఏమైతే ఉంది? లేదా నువ్వు వెళ్ళింది చర్చ్ ఎవరో? ఆ చర్చకున్న పాస్టర్కున్న జ్ఞానం ఎంత? ఈ లోకంలో దేవుడి మీద నిర్ణయం తీసుకున్న ఎవడైనా సరే, రేపు 26ని చెప్తాను, మహాశాస్త్రవేత్తల దగ్గర నుంచి సామాన్యుడి వరకు దేవుడిని ఎవరిని బట్టి ఆలోచన చేసుకుని వాళ్ళ సిద్ధాంతాలు కానీ వాళ్ళ సూత్రీకరణలు కానీ ప్రపంచాన్ని మీద రుద్దాలనుకుని ప్రయత్నించారు. అయినప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞ బలమైనదే, శక్తివంతమైనదే, ప్రజల మీద ఇంకా అధిమాజ్యం చెల్లిస్తూ అజరామంగా అత్యున్నతమైనటువంటి స్థితిలో నిలబడగలిగింది అంటే అది నీ గొప్పతనం, నా గొప్పతనం కాదు. అది ఆ వాక్యానికి ఉన్న నీతి, స్వచ్ఛత. చాలామంది అంటారు క్రైస్తవ్యంలో దేవుణ్ణి నిలబెట్టేది క్రైస్తవుడని. పొర్రపాటు. ఒక వ్యక్తి ఎప్పుడు దేవుణ్ణి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడో అందుకే దేవుడికి ఇంత పేరు వచ్చిందని. అందుకే ఒక మాట నేను చెప్తాను ఇలాంటి వాడికి, ఇలాంటి వాడు ఇతను కొంత అమాయకుడు, మనం అతను ఏమనుకున్నా అనవసరమే. ఎందుకనంటే నీకు బుద్ధి లేదేట్రా అన్నా అనుకో, ఆడు పిల్లోడు ఎలాగా ఉండదు కదా, మళ్ళీ ఆ మాట అంతా ఎందుకడిని ఏమండి? బొత్తుగా వివేకం లేకుండా మాట్లాడతావరా అంటే ముసలోడు, మళ్ళీ ఏం మాట్లాడలేము. అసలు పద్ధతి లేదురా అందామంటే ఆడు యవనస్తుడు, పద్ధతి ఉండదు, ఇంకేమని అందాం? కనుక ఏమీ అనొద్దు, ఏమీ అనొద్దు. అయితే ఇలాంటి వాడికి ఒక చక్కనటువంటి మాట, అంటే మనం చేతులెత్తితే కానీ, మనం ఆరాధిస్తే కానీ, మనం పూజిస్తే కానీ, మీరు కాలు ఇడ్చుకుంటూ దేవుని ఆలయానికి వస్తే కానీ, లేదా మీరు కరపత్రం ఇచ్చి దేవుడు గొప్పవాడని చెప్తే కానీ, పుస్తకాలు రాస్తే కానీ, టీవీలో ప్రసంగిస్తే కానీ దేవుడు గొప్పదనం వెళ్ళడో పరచబడదు అని అనుకుంటే మీ అవివేకం అది. ఇది ఎవడో దేవుడిని గొప్పగా చేయటం వల్లనే దేవుడు గొప్పతనం పెరిగింది అనుకోవడం మానవుడి యొక్క తప్పిదం, అది పొరపాటు, అవగాహన లేనటువంటి మాటలు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24 నుంచి చూద్దామండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24 నుండి. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయినందున హస్తకృత ఆలయాలలో నువ్వు కడితే కానీ దేవుడు ఉండే చోటు లేదనుకుని నీ అభిప్రాయం, అంతే కదండి? నేను కడితే కానీ దేవుడు ఉండడానికి ఒక చోటు లేదు, ఒక ఇల్లు లేదని మీ అభిప్రాయం. అని అక్కడికే చెప్పేశాడు ఆ వ్యక్తితో. ఒకవేళ నేను కట్టడం వల్లే భవిష్యత్తులో దేవుడికి ఒక ఇల్లు అంటూ భూమి మీద నిలబడింది, నేనంటూ పుట్టకపోతే, నేనంటూ ఆలోచించకపోతే అసలు దేవుడు ఎక్కడుండేవాడు నువ్వు అంటావని, దేవుడు హస్తకృత ఆలయాలలో నివసింపడు అని రాశాడు. ఆ సొలొమోనుకి ఆ యొక్క జవాబు సరిపోద్దేమో, సరిపోద్దా? తర్వాత 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకి ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. ఏం కొదువని మీరు సేవిస్తే నాకు స్తుతులే తక్కువండి, మీరు స్తుతిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అని అనుకునేవాడా? ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకేదో కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాదు. దీన్ని బట్టి క్రైస్తవుడు వల్లే క్రీస్తు హైలైట్ అయ్యాడు అనుకోవడం. అసలు క్రీస్తు హైలైట్ అయింది యూదుల వల్ల కాదు. ఎవరు? పరజనులు, అంటే అన్యజనులు. యెహోవాను నమ్మనటువంటి ఆ జనులు ఉన్నారే, వాళ్ళే వేసిన హైలైట్ చేశారు.
యూదులు ఎవడో ఆయన హైలైట్ చేయలేదు. అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇంకా అక్కడ దాకా ఎందుకండి, ఆయన సృష్టి కార్యములే ఆయన వివరిస్తున్నాయట. మనం చెప్పేది ఏముంది నమ్మకం? మనం పుట్టక ముందే ఉన్నాయి అవి. ఏమండి, ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షం ఆయన చేతి పనులను ప్రచురపరుస్తుంది, రాత్రికి రాత్రి బోధ చేస్తుంది, పగలకు పగలు జ్ఞానమును తెలియబడుతుంది. వాటికి మాటలు లేవు, స్వరం లేదు, భాష వినపడదు, అయినట్టు వాటి ప్రకటనలో భూమి అంతరం వరకు వ్యాపించి ఉన్నాయని 19వ కీర్తనలోనే రాశాడే. దానికి మన గొప్పతనం ఏముంది? నా బతుకు కాలంలో నేను చేసిన బోధలు ఎంత దూరం వెళ్ళగలవు? ఆ విన్న వాళ్ళు ఎంతమందిని ప్రభావితం చేయగలవు? నా 15-16 ఏళ్ల జీవితకాలంలో ప్రసంగాలను వ్యతిరేకించిన వాళ్ళు లేకపోలేదు, ప్రసంగాలంటే చెవికోసుకున్న వాళ్ళు లేకపోలేదు. అందులో వీళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది, వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది. ఇంకా నాకంటే ముందున్నటువంటి వారు అపోస్తలుడైన పౌలు బోధించిన బోధల్లో ఎంతమంది మారుంటారు, ఎంతమంది వ్యతిరేకించుంటారు? యేసుక్రీస్తు వారు బోధించినప్పుడు ఆయన 3.5 సంవత్సరాల బోధలో ఎంతమంది వ్యతిరేకించారు, ఎంతమంది నమ్మారు? దీన్ని బట్టి ఆలోచించుకుంటుంటే మానవుడికి సరైనటువంటి అవగాహన లోపం. అందుకని మానవుడిని ఇక్కడ న్యాయకర్తగా పెట్టకండి. దేవుని విశ్వాస్యతకు మానవుడి యొక్క తెలివితేటల్ని ఉంచకండి. ఆయన విశ్వాస్యత ఆయన గురించి ఆయనకే సాక్ష్యం ఇస్తుంది. ఆయన బైబిల్ ఏం చెప్పాడు? రక్తము, నీళ్లు, ఆత్మ సాక్ష్యం ఇచ్చేవారు ఇందులో మనం ఉన్నామండి. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురట, రక్తము, నీళ్లు, ఆత్మ. మనం తలకమాసుడు. నీ సాక్ష్యం ఎవరికి కావాలి? దేవుడికి నీ సాక్ష్యం పెద్ద గొప్పదా? అందుకు నువ్వు పుస్తకం రాస్తావా? నువ్వే పెద్ద తలకమాసుడు. నీకున్న జ్ఞానం అయితే నువ్వు దాని మీద వెళ్ళి దేవుడి మీద నిజమైన లక్షణాలు దేవుడికి ఉన్నాయా, ఉంటే మేము నమ్ముతాం. ఇప్పుడు నువ్వు నమ్మేదేంటి? వేసవకాలం అంతా అయిపోయి మామిడికాయలు అన్నీ అయిపోయిందంటే ఇక ఈ చెట్టు కాస్తాదా అని చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగితే ఇప్పుడు కాయమంటే కాస్తుంది ఏంటి? అది పోరత్త ఎంగరోడ కాలం కాని కాలంలో వచ్చి ఇప్పుడు కాస్తాదా అని అడిగితావేటి? ఆ కాలం కాస్తా అయిపోయింది. మరి ఆ కాలం కాని కాలంలో వచ్చి ఈ చెట్టు కాస్తుందా, ఈ మంచికాయలా, దీనికోసం నేను పుస్తకం రాస్తున్నాడు. అసలు తిన్నావా కాయ ఎప్పుడన్నా? అసలు కాస్తుందో లేదో తెలుసా నీకు? అప్పుడు తెలియనప్పుడు ఏం చేస్తాం? ఆ చెట్టు పరిసర ప్రాంతంలో అయ్యా ఈ చెట్టు ఎంతకాలం నుంచి కాస్తుంది, ఈ చెట్టుకాయలు మీరు తిన్నారా, ఎలా ఉన్నవి, ఎంత దిగుబడినిస్తుంది అని చుట్టుపక్కల వాళ్ళ సాక్ష్యమేనా? సాక్ష్యం. ఈ సాక్ష్యం నిజమో కాదో తెలియాలంటే ఇంకెన్ని కాలాలు ఆగాలి? నువ్వు 2 కాలాలు ఆగాలి. ఒకటి శీతాకాలము, ఒకటి వర్షాకాలం. 2 కాలాలు ఆగిన తర్వాత అప్పుడు దాకా నీ వర్క్ నువ్వు రాసినటువంటి పుస్తకం ఆపి మిగతాది అవును అని నువ్వు చివరిలో నాకు తెలిసిన ఫలితార్థం ఇదే అని రాయాలని మనకి 2 కాలాలు గడిచిన తర్వాత రాయాలి. అది ఏమని? అవును ప్రజలు చెప్పింది నిజమే, ఈ చెట్టుకాయలు ఫలానా అని నువ్వు రాయాలి. దేవుడి గురించి దేవి తెలియకుండా నీకు ఇష్టం వచ్చినట్టు రాసేస్తే దాన్ని ఏమో చదివేసేసేమో ఒక పోలీస్ స్టేషన్కి ఎక్కేసి రిపోర్ట్కి ఇచ్చేస్తే వాడేదో తెంగరోడి మీద పిచ్చోళ్ళ మీద ఎవడ రిపోర్ట్ ఇస్తాడండి? ఏమండి ఆలోచించండి. మరి నువ్వెందుకు కంగారు పడిపోతున్నావు? దేవుడు అనేవాడు నీవు ఒక్కడికి సంబంధించినవాడు కాదు, విశ్వానికి సంబంధించినవాడు. విశ్వమే ఆడి మీద వెలుగు, వేడి, సూర్యుని, వర్షాన్ని కురిపిస్తుంటే నువ్వు కంగారు పడిపోయి పోలీసులతో ఆడిని ఆటంకం పెట్టేద్దాం ఎందుకు? దేవుడే ఆటంకం పెట్టాలనుకోవటం లేదు. ఆటంకం పెట్టాలంటే పుస్తకం రాసినప్పుడే సావాలాడు పెన్నట్టుకుని వైట్ పేపర్ మీద అలాగా. అదైతే మరీ పాస్టర్లు వాడేసుకుందరు. ఆ పుస్తకం రాయాలన్నందుకే రక్తంగా ఎక్కని చచ్చిపోయాడు. ఇంకా అదే మొత్తం అందరి దగ్గర. మొన్నదేదో ఒరిస్సాలో ఏదో చేసినందుకు వాడిని అక్కడ ఏమొచ్చిందంట, తుఫాన్ వచ్చి కొట్టుకుపోయారని. నేపాల్లో భూకంపం ఎందుకు వచ్చిందంటే ఒక పాస్టర్ గారిని కర్ర కట్టేసి చంపేశారట, అందుకే భూకంపం. అలా అనుకుంటే చాలాసార్లు వచ్చేయాలి భూకంపం, ఎందుకంటే చాలామంది చంపారు. యాకోబునికి అడ్డుందో చంపేశారు, భూకంపం వచ్చిందండి? వచ్చిందా? యేసుని చంపేతనే చిన్న భూకంపం, ఏదో ప్రకృతి ఉలికిపడింది అని చెప్పడానికి చిన్న భూకంపం, దాని ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. స్టెఫన్ రాళ్ళతో కూడా చంపేశారు, అప్పుడు ఏమైనా జరిగిందా? తుఫాన్ ఏమైనా బట్టి శుభ్రం కొట్టుకుపోయారా? లేదు. మరి ఎందుకు వచ్చిన ప్రసంగాలండి ఇవన్నీ? ఎవడో కూశాడని, ఎవడో కేకేశాడని, ఎవడో ఏదో అన్నాడని ప్రకృతికి కానీ దేవుడికి ఒరిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నరులు సర్వశరీరులు. మనమే మనిషిని గడ్డిపోస్తూ పడేస్తాం అలాగా, దేవుడు తీసిపడేడా? అయితే అతను ఏమని రాశాడంటే అండి, దేవునికున్న లక్షణాలు ఇవి ఉంటే అతను దేవుడు, అయితే యెహోవాకు ఉన్నాయా అన్నాడు. ఏంటి? దేవుడు ఆద్యాంశం లేనివాడు, అంటే చావు పుట్టుక లేనివాడై ఉండాలి. ఫస్ట్ అతను 6 రాశాడు, నేను ఇప్పుడు 3 మాత్రమే చెప్తాను.
దేవుడికి చావు పుట్టుక ఉండకూడదు. 2, సర్వజ్ఞుడై ఉండాలి, అంటే సర్వజ్ఞాని అయి ఉండాలి. 3, సర్వశక్తిమంతుడై ఉండాలి. 4, సృష్టి స్థితి లయలకు అంతటికీ కారకుడై ఉండాలి. సృష్టిని స్థితి ఒక దగ్గర స్థిరపరిచి ఉండాలి, దాని స్థితిని అంతా జరిగించేవాడై ఉండాలి. అయితే దాన్ని లయించేసే శక్తి కూడా ఆయనకి ఉండాలి. 5, సర్వవ్యాపకుడై ఉండాలి, ఎక్కడైనా వ్యాపించి ఉండాలి. 6, రాగద్వేషాలు పక్షపాతం లేనివాడై ఉండాలి. ఇవి ఉంటే అతను దేవుడు అని ఈ తెంగురుడు అన్నాడు. అయితే ఈ ఉండాలని నువ్వు పుట్టిస్తున్నావా దేవుణ్ణి? ఈ లక్షణాలతో నువ్వు పుట్టిస్తున్నావా? నువ్వు కనిపెట్టే సెలకి ఇవి ఉండాలని నువ్వు అనుకుంటావు, నువ్వు కనిపెట్టే కంప్యూటర్కి ఇవి ఉండాలని నువ్వు అనుకుంటావు, ఈ వస్తువుకి ఇది ఉండాలని నువ్వు అనుకుంటావు. పుట్టించేవాడు నువ్వు కనుక దేవుని పుట్టించింది నువ్వా? నేను దేవుడు పుట్టించాడా? ఇవి ఉంటేనే దేవుడు నువ్వు అంట వేయటా అన్నాను. మరి అది తెంగర పని కాదండి. అందుకని నేను తెంగర అన్నా. నువ్వు కంగార పడిపోయి బాధపడిపోకు. ఒకవేళ నువ్వు బాధపడిపోయి నా మీద ఏ పోస్టింగ్లు పెట్టినా నేను అస్సలు స్పందించను. ఎందుకంటే కళ్ళల్లో ధూళి పడినప్పుడు నీళ్లు కొట్టుకుంటాం, అంతేగాని కళ్ళు పొడి చేసుకోం కదా. నలకన నేను ఏదైనా కోపం వచ్చి కొట్టేద్దాం అనుకుంటే అది కంటికి కనపడదు. కనుక ఇలాంటి పనులు నేను చేయను. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న వాళ్ళు పోలీస్ రిపోర్ట్లు ఇచ్చుకోవడాలో లేకపోతే రే నీ మీద సేవలు చేయడాలు ఇవన్నీ చేయను. నిన్ను ఎవరైనా నేను ఎక్కడ తొక్కుతానంటే ప్రజల మధ్య తొక్కుతాను. ప్రజలకు అవగాహన కల్పించడానికి. ఇప్పుడు అతను ఎందుకు పుస్తకం రాశాడు? ప్రజలకు అవగాహన కలిగించడానికి. నేను ఎందుకు చెప్తున్నాను దీన్ని? అతను ఏ పని చేశాడో నేను పని చేయాలి, అంతేగాని ఆడేదో చేశాడని నువ్వేదో కేకలు వేడుకుందా. అయితే దేవుని లక్షణాలు మొత్తది ఆద్యాంతం లేనివాడు దేవుడు, అంటే చావు పుట్టిగా లేనివాడై ఉండాలి దేవుడు అన్నాడు. అయితే యెహోవాకి లేదా అని ఉద్దేశం, అంటే పుస్తకం ఉద్దేశం అదే. యేసుక్రీస్తు వారిని యెహోవాని కలిపేసి రాశాడు. అయితే ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. యెహోవాకు పుట్టుక చావులు ఉన్నాయా? అసలు ఎవరు ఈయన గురించి అయినా ఆలోచిస్తే యోహాను సువార్త 4:24లో బాగా తెలిసిన విషయాలు తీయకండి, టైం సరిపోదు ఏమండి, తీయకండి. 4:24లో దేవుడు ఆత్మ గనుక అని అన్నాడు. ఇప్పటిదాకా ఆత్మను బైబిల్ తప్పించి వేరేవాడు ఎవడైనా విశ్లేషించాడండి? ఆత్మను గురించి బైబిల్ తప్పించి ఆత్మ గురించి పర్టికులర్గా ఎవరో చెప్పలేదు. ఎందుకంటే దాని గురించి ఎవరికే తెలియదు. శాస్త్రవేత్తలు అయితే సైలెంట్ అయిపోయారు. దాని గురించి తెలుసుకోలేక లేదనేశారు. ఏమంటే లేదనేశారు. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి దేవుడు ఆత్మ అన్నాడు. మోషేతో చెప్పాడు, నువ్వు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి వారందరినీ మీ దేవుడు పిలుస్తున్నాడు వచ్చేయండి, మీ పితరులకు వాగ్దానం చేశాడు అన్నప్పుడు నువ్వు వెళ్ళమన్నావు, నేను వెళ్తాను, తప్పులేదు, తప్పేముందండి అందులో. అయితే ఆ రమ్మన్నవాడు ఎవడు అని అడిగితే నేను ఏం చెప్పాలని అడిగాడు. ఆ రమ్మన్నవాడు ఎవరు అని అడిగితే నేనేం చెప్పాలి? ఒకవేళ మేము వచ్చేసేమో అనుకో, ఈ ఐగుప్తులు ఊరుకుంటారా? మధ్యలో వాళ్ళు మమ్మల్ని వెంటాడి చంపేస్తారు. అప్పుడు మీ దేవుడు ఏం చేయగలడు చెప్పు? ఒకవేళ వచ్చేస్తాం, వచ్చినప్పుడు ఐగుప్తులు మమ్మల్ని వెంటాడి మమ్మల్ని మా మీదకు వచ్చేస్తే ఆ సమయంలో మీ దేవుడు వాళ్ళ నుండి మమ్మల్ని కాపాడగలిగే శక్తి గలవాడేనా? ఒకవేళ నువ్వు ఎక్కడికో వెళ్ళాలన్నావు, ఎక్కడో కానానని, మధ్యలో ఏముంది? సముద్రం ఉంది. మరి దాని సంగతి ఏంటి? సరే మమ్మల్ని అందరం తీసుకుని వెళ్తాం, మేము కూడా తీసుకొస్తున్న ఆహార పదార్థాలు ఎన్ని రోజులు సరిపోతాయి? అయితే వెళ్ళేదంతా ఎడారిని అరణ్యమును. ఈ ప్రాంతంలో అరణ్యంలో ఆహారం కావాలి, ఎడారిలో నీళ్లు కావాలి. ఈ రెండు ఇంతమందికి ఇవ్వగలడా? ఆప్షన్స్ చూసారు ఎలాగున్నాయో. వచ్చేమానగానే వెనకాల వచ్చేసే తెంగరోళ్ళేం కాదు ఇశ్రాయేల్. అప్పుడు తెలివైన వాళ్ళు, ఇప్పుడు తెలివైన వాళ్ళు ప్రపంచంలో. ఇజ్రాయేల్స్ అంటే మామూలు వాళ్ళు కాదు. ఇజ్రాయేలు ప్రపంచ దేశాల్లో తెలివైన వాళ్ళు అంటే ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళేనట. వాళ్ళ దగ్గర ఉన్నంత తెలివైనటువంటి కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో లేవట. అలాంటి తెలివైన అప్పుడు వస్తామయ్యా, ఐగుప్తు నుంచి మమ్మల్ని రక్షించగలడా? 2, ఏదో వెళ్తున్న దారిలో సముద్రం ఒకటి అడ్డుగా ఉంది, దాన్ని దాటించగలడా? 3, వెళుతున్న దారిలో 2 తగులుతాయి మాకు. ఏమిటి? ఒకటి అరణ్యమును, ఒకటి ఎడారిని. ఎడారిలో నీళ్లుండవు, అరణ్యంలో ఆహారం ఉండదు. వీటిలో అరణ్యంలో ఆహారమును, ఎడారిలో నీళ్లును, ఈ 2 ఇవ్వగలడా? ఇస్తాడయ్యా. మధ్యలో పాములో, జైల్లో, పులులో, సింహాలో ఉంటాయి. అడవులు ఖాళీగా ఉంటాయి. అవి మమ్మల్ని చూడగానే తెగబండగా చేసుకుంటాయి. అటు నుంచి మమ్మల్ని రక్షించగలడా? ఇవి మోషే ముందున్న సవాళ్ళు.
అమ్మో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడమే. నేను ఐగుప్తులు సకల విద్యలు నేర్చుకున్నవాడిని. ఐగుప్తులోనే నుంచి వచ్చాను నేను. అక్కడ ఉన్న తెలివితేటలు మామూలే కాదు. మన భారతదేశంలో తెలివితేటలు లేవని మనకు తెలివితేటలు తక్కువ ఉన్నాయన్నారా? పక్క దేశాన్ని చదివేసుకున్నాం కదా బోళ్ళంత తెలివితేటలు. అమెరికా వాడు డొనాల్డ్ ట్రంప్ అంటాడు, అందరూ తరిమేస్తారు, మా అమెరికా వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాను. మీ అమెరికా వాడు అంత తెలివైనడైతే మా భారతదేశానికంటే దారుణంగా ఉండును. కానీ అన్ని దేశాల నుంచి వచ్చిన తెలివైన వాళ్ళందరినీ మంచి మంచి కంపెనీలో పెట్టుకుని నెంబర్ 1 స్థానంలో పెట్టుకున్నావు ఈరోజు నువ్వు. మా తెలివితేటలందరూ వాడుకుని. మరి మేమెందుకు వాడుకోలేకపోయామంటే మా తెలివితేటలకు లంచాలు ఉండాలి. మరి ఇక్కడ మాకు లంచాలు లేవు. అందుకే అందరూ తెలివైన వాళ్ళందరూ ఆ దేశాలకు వలసపోయారు, అక్కడ రాణించారు, ఆ దేశాలను డెవలప్ చేశారు, నెంబర్ 1 స్థానంలో నిలబెట్టారు. ఐగుప్తీ సకల విద్యలు నాకు తెలుసు, ఐగుప్తీల తెలివితేటలు నాకు తెలుసు. ఈ ఇశ్రాయేల్ అక్కడ ఉన్నారంటే కొంతైనా ఏదో అయస్కాంతాన్ని టెస్ట్కి రాస్తే దానికి కూడా వచ్చినట్టు ఇశ్రాయేల్ కూడా తెలివితేటలు ఉంటాయి. అమ్మో, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలా అని అన్నప్పుడు, ఎల్లవయ్యా నేను చెప్పింది చెప్పు అన్నాడు. ఏం చెప్పాలి చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 14 వచ్చిన. నిర్గమకాండము 3వ అధ్యాయము 14 వచ్చిన. అందుకు దేవుడు ఏమండి తీసారండి, అందరూ తీయాలండి. 3వ అధ్యాయము. నీ పేరేమని అని అడుగుతారు, నేనేం చెప్పాలి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, దేవుడు, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను. నేనున్నానని ఎవరితో ఎప్పుడు అన్నా నేనేమని అన్నానంటే నేనున్నాను అని అన్నానట. ఈ మాటను విశ్లేషించాలంటే ఎంత గొప్ప మాట తెలుసండి. ఉన్నానంటే ఆదిలో ఉంటాను, అంతములోనూ ఉంటాను, వర్తమానంలో ఉంటాను, భూతకాలంలో ఉంటాను, భవిష్యత్తులోనూ ఉంటాను. అంటే నువ్వు పుట్టకముందు ఉన్నాను, నువ్వు పుట్టిన తర్వాత ఉన్నాను, నువ్వు చచ్చిన తర్వాత కూడా ఉంటాను. అర్థమై ఉండాలి మీకు. అబ్రహాము పుట్టుక దేవుడు తెలుసు, చావు దేవుడు తెలుసు. అబ్రహాం పుట్టిన తర్వాత దేవుడు తెలుసుకున్నాడు, చచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడని కన్నుమూశాడు. ఆ తర్వాత దేవుడు లేడా? తర్వాత మరి వాళ్ళ కుమారుడు అదే దేవుడిని అనుసరించాడు కదా. ఆ కుమారుడితో కూడా ఎవరంటే నీ తండ్రి దేవుడినైనా సర్వశక్తి గల దేవుడు అని అన్నాడు. అంటే నీ తండ్రి కాలంలో ఉన్నావాడే నీ కాలంలోనే ఉన్నా అన్నాడు. ఇసాకు వెళ్ళిపోయాడు, యాకోబు వచ్చాడు, నువ్వెవరు అన్నాడు. నీ తండ్రి అయిన అబ్రహాము ఇసాకు కాలంలో ఉన్నానే, ఆయనే నేనా. యాకోబు వెళ్ళిపోయాడు. 12 మందికి వచ్చిన సంతానం అన్నాడు, మీ పితరులు దేవుడిని యెహోవా సెలవిచ్చినది ఏమనగా అన్నాడు. మీ పితరుల కాలంలో ఉన్నవాడిని నేనే, మీ కాలంలోనూ ఉన్నవాడిని నేనే, మీ కాలం వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళ కాలంలోనూ ఉండేవాడిని నేనే. నువ్వు ఎప్పుడుంటావు? ఇప్పుడున్నావా? ఉన్నాను. గతంలో ఉన్నావా? ఉన్నాను. భవిష్యత్తులో ఉంటావా? మరి అబ్రహాం చచ్చిపోయిన తర్వాత కూడా ఉన్నాను కదా. ఉన్నానా? ఉన్నాను. భూమి మీద ఎన్ని యుగాలైతే ఉన్నాయో అన్ని యుగాలకు యుగములకు ఇంక దేనికి ప్రత్యేకంగా ఇంకొక మాట చెప్పాము సార్. అది ఏ యుగంలోనైనా ఉంటాను. త్రేతాయుగమా, ద్వాపరయుగమా, ఏ యుగాలైతే నువ్వు అనుకున్నావో ఏ యుగంలోనైనా నేను ఉన్నాను. అందుకే నేను ఎవరిని? ఉన్నవాడును. అంటే మీరేంటంటే ఉన్నాడంటే ఉన్నాడు అని చెప్పేస్తారు మీరు. అలా చెప్పేస్తే ఆ వాట్సాప్లో ఉన్న వాళ్ళు ఎనరండి. ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఈ తంబంలో ఉన్నాడా? ఈ బరకంలో ఉన్నాడా? కుర్చీలో ఉన్నాడా అంటే ఆ నేలకేసి కుట్టేస్తాడు కుర్చీని. ఏడి అంటే నువ్వు మానవుడు ఆలోచన కావాలి చెప్పాలా. ఆడెక్కడ చెప్పితే కుర్చీ బదులు కొడిసి లేడంటాడు. భూమి పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది. దీన్ని కలిగించిన వాడు ఎవడు, నడిపిస్తున్నవాడు ఎవడు, దీన్ని ఎలా ఉంచినవాడు ఎవడు? ఎవడో ఒకడు. ఆడెవడంటే ఉన్నవాడు. ఉన్నాడా? ఎక్కడుంటాడు? ఆకాశం మీద ఉన్నాడా? ఉన్నాడు. భూమి మీద ఉన్నాడా? ఉన్నాడు. పాతాళంలో ఉన్నాడా? అయ్యో ఉన్నాడయ్యా. గట్టిగా చెప్పాలట, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. మన కనబడ్డే అయ్యో నీకు అంధత్వం అయితే ఎవడేం చేయగలడు? ఏమండి, సినిమా కనబడకపోయినా ఈయన సంతోషపడదామని 150 సినిమాకి వెళ్ళాడంట ఒక అతను. ఏం ఫైట్ చేశాడో అన్ని అడిగాడిన తర్వాత నా మొఖం నేను చూసానే, ఏడ్చానా, సౌండ్లు మాత్రమే అన్నాడు. అదేట్రా అంతమంది చూస్తే నువ్వు ఎందుకు చూడదా? నువ్వు చూడలేకపోయా, నీ అసలు దరిద్రులే, నేను దరిద్రునేరా అన్నాడు. అంటే నాకు కళ్ళు కనపడమన్నాడు. చూసారండి, ఆడు సౌండ్ మాత్రమే విందామని వెళ్ళాడు. ఎందుకంటే ఆ ఫేవరెట్, ఆ పిచ్ అలాగ ఉంటుంది. చిరంజీవి అంటే పిచ్ అంతే. కనీసం సౌండ్ అనే వినాలండి బాబు. ఏ సౌండ్? ఏదో అక్కడ వచ్చే సౌండ్. అప్పుడు ఇతను ఆ చిరంజీవి ఎలాగుంటాడో తెలియకపోయినా ఇతను ఊహించుకుంటాడు. ఒక అతను ఆడు కొడతంటే రే బిలే గుద్దాడు అంటే ఇలా గుద్దుంటాడు. చెయ్య ఇతను చెయ్య చిరంజీవి చెయ్యనుకుంటాడు అంతే.
మానవ జీవితంలో చాలా రకాలుగా మనం బోధించవచ్చు దేవుడి గురించి. అందుకే నేను ఉన్నాను కానీ చూసేవాడిని బట్టి నేను తెలుస్తాను. ఉదాహరణకి ట్యాబ్లెట్ ఒక రోగానికి ఇస్తే అంటాడు, సార్ మీరు ఇచ్చే కంపెనీ లేదండి అన్నాడు. అంటే ఒక ట్యాబ్లెట్ 4-5 కంపెనీలు తయారు చేస్తాయి. అయితే డాక్టర్ గారు మరి ఈ కంపెనీ ఎందుకు రాశాడు? సరే ఇది కాదు అంటున్నారు కదండి, కాంబినేషన్ ఇదే అంటున్నారు కనుక ఆ కంపెనీ ఇచ్చాను. కానీ ఏ ట్యాబ్లెట్ తెచ్చారు అస్సలు తగ్గలేదు అన్నారు. తగ్గలేదా? సరే ఇదే మానేసేసి ఇంకా ట్యాబ్లెట్ తెచ్చామనుకో తగ్గుతుంది. అదేంటి? అతనే కాంబినేషన్ వాడాడు, అదే సేమ్ కాంబినేషన్ రాశాడు పైన ట్యాబ్లెట్ మీద, కానీ పేరు ఇక్కడ మారింది, కంపెనీ పేరు, కానీ కాంబినేషన్ అదే. కానీ కాంబినేషన్ అదే, ఇక్కడ రోగం తగ్గలేదు. ఎస్, అంటే 4 కంపెనీలు కూడా ఒక మందిని. అందుకే జ్వరం తగ్గడానికి హోమియోపతి ఒక కాంబినేషన్ వాడింది, ఆయుర్వేదం ఒక కాంబినేషన్ వాడింది, అలోపతి ఒక కాంబినేషన్ వాడింది, ఇంగ్లీష్ మెథడ్ ఒక కాంబినేషన్ వాడింది. కానీ ఇన్ని కాంబినేషన్ ఆడినా రోగం మాత్రం అద్భుతం అండి. ఇన్ని రూపాయల మందు ఎలా ఉందండి అంటే ఉంటుంది, మరి ఉంటుంది. కానీ ఇంగ్లీష్ మందు తగ్గినంత స్పీడ్గా హోమియోపతి, అలోపతి, ఆపతి, ఈపతి, మీపతి తగ్గరు. ఎందుకు? మందు పనిచేయడానికి దాంట్లో ఉన్న పవర్ని కొన్ని రకాలుగా తగ్గిస్తారండి. అది ఇన్ని నిమిషాల్లో తగ్గాలి, ఇన్ని నిమిషాల్లో తగ్గాలి. వ్యాధి తీవ్రతను బట్టి డోసులు ఉంటాయి. అవి హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదంలో వాడతారు. ఆ డోసులను బట్టి, వ్యాధి పయనించే పరిస్థితిని బట్టి, పగటి వేళ సంచరించు రోగముకైనను, రాత్రి వేళ ఎగురు బాణముకైనను, వ్యాధికైనను నేను భయపడినంటే కరెక్ట్గా ఆ టైంలోనే వెళ్తాయి. కనుక మధ్యాహ్నం ఏంటి ట్యాబ్లెట్ అంటారు చూసారు మీరు? 139 కీర్తన. ఇది కొసమెరుపు కనుక కొసమెరుపు చెప్తున్నానండి. ఏమండి? 139 91 అండి, క్షమించండి, 91వ కీర్తన 91 అండి. ఏమని చూడండి, 5వ వచనం, 91:5. రాత్రి వేళ కలుగు భయం ఎప్పుడు కలుగుతుంది? పగలు చాలా గొప్పగా చెప్పేస్తాడు, పెద్ద తూపు అంటాడు. చేయటడిపోతే సాయం రారా అంటాడు. చీకట కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు, రాత్రులు యుద్ధాలు చేయరండి. పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులు. మీరు గమనించండి, స్వైన్ ఫ్లూ అనేది చలిలో ఎక్కువగా, అంటే ఆ యొక్క వైరస్కి చలి ఉండదంటండి, స్వెటర్ వేసుకోదు అది. దానికి చలి అంటే మహా ఇష్టం అంటే తెగ వెళ్ళిపోద్దటండి. చలి ఎక్కువగా ఉంటే రోగం ఎక్కువగా వచ్చేద్దట. మీరు ఎప్పుడైనా చూసారు లేదు, తెల్లవారుతుండగానే పక్షవాతం వస్తుండ చూసారు లేదు మీకు? ఎక్కువగా హార్ట్ అటాక్ ఎప్పుడు తెల్లవారుజామునే వస్తుంది తొందరగా. మీరు ఎప్పుడైనా చూసారు లేదు? మీరు ఎప్పుడైనా చూడండి, బొల్లెని హాస్పిటల్ దగ్గర తెల్లవారు 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అంబులెన్స్ మీద వస్తూనే ఉంటాయి కేసులు. ఇక రాజు ఎమర్జెన్సీ హాస్పిటల్లో న్యూరాలజిస్ట్ అతను, పక్షవాతం ఆటయ్యాను నేను. ఎందుకంటే మా వాళ్ళ హాస్పిటల్లో ఉన్నప్పుడు తెల్లవారుజాము నేను గుమ్మంగా నిలబెట్టేటప్పుడు ఎన్ని ఆటోలు ఎన్ని వచ్చేసి వాళ్ళు వీళ్ళందరికీ ఏంటనుకుంటున్నారు, కరెక్ట్గా ఆ టైంలో వరుస్తాయన్నమాట. మధ్యాహ్నం మందు పాడు చేయు. నేను చచ్చిపోయిన చాలామంది మధ్యాహ్నం 3 దాటిందే చచ్చిపోయిన చూశాను. నా చిన్నతనం నుంచి ఏంటి టైమింగ్స్ ఏంటి? ఆ టైం చాలా ఆందోళనగా ఉంటుంది. సూర్యుడు ఎటు కాకుండా వాళ్ళు ఉంటాడు, తల మీద కాకుండా జస్ట్ అటు వాళ్ళు ఉంటాడు. అదో రకమైన నీరెండగాను తెక్కగాను, మనుషులు కూడా పెద్దగా ఉండడు, అదో టైప్ ఆఫ్గా ఉంటారు. ఆ టైంలో కూడా వాకింగ్ చెప్పిన పాస్టర్ గారిని కూడా కొట్టేస్తారు, అలా ఉంటారు. ఏంటో కానీ అలా ఉంటారు. ఏమండి పాస్టర్ గారు ముగించే ప్రార్థన చేశాను ఇంకా అనే పరిస్థితి కూడా వచ్చేస్తారు. ఇంకా ఎందుకంటే ఇంకా ఆ విధంగా ఏంటుంటారు, ఆ టైంలో అలా వాళ్ళు ఉంటుంది. ఆ టైంలో అక్కడ చెప్తూ అంటాడు, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను. మరి ఆ టైంలో వస్తున్నాయి కనుక కరెక్ట్గా భోజనం తర్వాత తీసుకునే ట్యాబ్లెట్ అని ఇస్తారు. విన్నారా మీరు ఎప్పుడన్నా? భోజనం తర్వాత తీసుకునే ట్యాబ్లెట్ అంటారు. అంటే ఆ టైంలో వస్తుంది అన్నమాట. ఎందుకనంటే మీరు భోజనం చేసినానే నిద్ర వచ్చేస్తుంటుంది. అలాగా డాక్టర్ గారు భోజనం చేసిన తర్వాత ఏం చేయొద్దు, పడుకోవద్దు అంటారు. ఇలా భోజనం చేసేసిన తర్వాత ఈ అన్నాన్ని అరగదీయడంలో వ్యాధి నిరోధక శక్తి ఈ మిషన్లన్నీ అన్నం మీద పడతాయి. అన్నం అరగొట్టడానికి దెబ్బలాట మానేసి
దేని మీద? వైరస్తో దెబ్బలాడడం మానేసి దీని మాట్లాడతాడు. ఎప్పుడైతే పని మానేసే అనుకుంటే తీవ్రవాదులు సైనిక దళాల మీద పడినట్టుగా ఒక్కసారిగా పడ్డప్పటికి తప్పుకపోయేమో ఏ నిద్ర వద్దని అక్కడికే చెప్పాను. నిద్రేమో కప్పేమో సరే చేస్తున్నాము, కొత్త కుదిపేస్తున్నాము, 4 దుప్పట్లుగా పేలేటప్పుడు నిద్ర వద్దు కుది అటు ఇటు తిరగరానంత ఈ తిరగమ్మని నిన్నావా అని చూసారండి ఎలా వచ్చిందో. ఏ అంటారు మరి ఏట. అందుకే ఆ టైంలో నువ్వు ఒకళ్ళు నిద్రపోయిన మెలుకున్నా ఆ ట్యాబ్లెట్ అన్నం తర్వాత ఒక్కడ వేస్తే ట్యాబ్లెట్కి వచ్చి శక్తినిచ్చి పనిచేస్తూ ఉండదు. అది వేరే విషయం అనుకుంటే క్షమించండి, వేరే టాపిక్ చెప్పిన. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం నేను ఉన్నవాడను అని 3వ అధ్యాయం 14వ వచనంలో నిర్గమకాండం. ఎవరండి అక్కడ? నేను ఎవరిని? ఉన్నవాడను. ఎక్కడుంటాను? ఎక్కడైనా ఉంటాను. ఎప్పుడుంటాను? ఎప్పుడేనండి? ఇంతకేగా చెప్పాను. ఈ టాపిక్కి వచ్చిన టాపిక్ వచ్చిపోరా. వర్తమానంలో ఉంటాను, భూతకాలంలో ఉంటాను, భవిష్యత్తులోనూ ఉంటాను. ఇప్పుడున్నాను, గతంలో ఉన్నాను, భవిష్యత్తులో కూడా ఉంటాను. ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు. ఏమనివాడు? ఉంటాను అన్నాడు. మీరు వెళ్ళరాండి సార్, నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటానంటారు చూడప్పుడు. సార్ ఇంటికి వెళ్ళి ఆధార్ కార్డు లేకుండా వచ్చి ఆధార్ కార్డు తేడంట. టైం అయిపోతుంది. సార్ నేను మళ్ళీ వచ్చి తగ్గుంటారా? ఎల్లవయ్యా సాయం దాకా ఇక్కడే ఉంటాను. అమ్మాయి ఎక్కడ ఉంటారన్న గబగబా సైకిల్ దొక్కుని ఇంటికి వెళ్ళి. ఇప్పుడంటే బండ్లు కనుక ఇక్కడ కిక్ కొట్టేసాడు గబగబా వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది ఇక్కడి నుంచి మళ్ళీ సైకిల్ ఎక్కేసి తొక్కుని ఇంటికి వెళ్ళి ఆవేశంతో మళ్ళీ ఆధార్ కార్డు అడుగుని ఇక్కడికి వచ్చేటికి అమ్మాయి ఉన్నారని. ఉన్నారా? ఉంటానయ్యా, ఎక్కడికి వెళ్ళను. ప్రియమైన ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఉండుననేవాడు. ఉండుననేవాడికి వర్తమాన భూత భవిష్యత్తులు ఉన్నవాడికి మరణం ఏది? ఉంటే మనవాడు ఆయుష్కాలంలోనే దేవుడు ఆయుష్కాలం ముగిసిపోవాలి. కానీ నేను అబ్రహాము దేవుడు అన్న తర్వాత మళ్ళీ ఏమన్నాడు ఇసాకుతో? నేను అబ్రహాం దేవుడు అన్నాడు. తర్వాత యాకోబుతో ఇసాకు దేవుడు అన్నాడు. తర్వాత ఇశ్రాయేలుతో ఏమన్నాడు? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నాడు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు వెళ్ళిపోయిన సైన్యములకు అధిపతికి యెహోవా, ఇశ్రాయేలులకు దేవుడైనటువంటి యెహోవా అని రాయాడు. అంటే తరాలు గడిచిపోయిన ఆయన ఆయుష్కాలం ఉంది. ఒక మనిషి ఆయుష్ అయిపోయినా ఆయన ఉన్నాడు. తరం గతించిపోయినా ఉన్నాడు. యుగం గడిచిపోయినా ఉన్నాడు. 1000 సంవత్సరాలు గడిచిపోయినా ఉన్నాడు. మీరు గమనించండి, ప్రపంచ స్థితిగతులు ఎన్ని రకాలుగా మోడల్గా మారే. డేరాల దగ్గర నుంచి నిన్న అంతస్తులు మేడలు అయిపోయి చూసారా మీరు? ఇంకా మనకి ఇంకెక్కడెక్కడే కనపడుతున్నాయి. అమెరికా లాంటి దాంట్లో రోడ్డు మీద పడుకుని చూడాలి, లేకపోతే కనపడవయి. అంతంత పొడుగుంటాయి. అంతంత స్థితికి ఎదిగిపోయినా ఇప్పుడు అదే దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈడు ఆకాశాన్ని అంటే ఎటువంటి శిఖరాన్ని కట్టినా అక్కడుండి కూడా ఏం చదువుకుంటాడు? యెహోవా కాపరే. అలా చదువుకోపోవడం వల్లే ఆ బిన్ లాడెన్ శుభ్రం కూల్చేసాడు. కిందకు వచ్చారు వాళ్ళందరూ. పైన ఉన్నాం అనుకున్నారండి, కానీ రెప్పదెరిసేపటికి ఎక్కడున్నారు? కింద ఉన్నారు. ఉంటే బాగుండు, కానీ మృతుల్లో ఉన్నారు. అది ఆలోచించి ఏమన్నాడంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 17 వచ్చిన. మొదటి అధ్యాయం 17 వచ్చిన. సకల యుగములలో పేజీ నెంబర్ దొరుకుతున్నట్టు మొదటి 191 పేజీ నెంబర్ బైబిల్కి చివర 190 తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17 వచ్చిన. సకల యుగములలో రాజయుండి అక్షయుడును. ఎవరండి ఆయన? అక్షయుడు అనగా నాశనమే. సైన్స్ని అడిగితే, శాస్త్రాన్ని అడిగితే నాశనం లేనిది ఏదండి అని అడిగితే నాశనం లేనివి శక్తులేనండి అని చెప్తారు వాళ్ళు. పదార్థం నాశనం అయ్యేది, పదార్థాన్ని నడిపించేటువంటి శక్తి నాశనం లేనిది. దాన్ని మనం పుట్టించలేము, దాన్ని నాశనము చేయలేము. వాళ్ళ చేతులు ఎత్తేసారు. ఆ శక్తి ఎవరు కదా, నేనే అన్నాడు. నన్ను ఎవడో పుట్టించలేదు, నన్ను ఎవడో నిర్వీర్యం చేయను లేడు. అందుకని సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును. మొదటిదేంటి? సకల యుగములో రాజు. రాజు అనేవాడు ఎవడో ఒక యుగంలో కొంతకాలానికి మాత్రమే ఉంటాడు. కానీ సకల యుగములలో రాజే ఉన్నాడు, అక్షయుడు, అదృశ్యుడు, కనబడనివాడు, అద్వితీయుడు, రెండో వాడు లేడు ఈయన తప్ప. అలాంటి వానికి, అలాంటి దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు
కలుగునుగాక. అదే మొదటి తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడే. అమరత్వం అంటే అమరుడు, అమరుడు, నిత్యు ఉండేవాడు, చిరంజీవి అంటారు. చిరంజీవిని పేరెట్టుకున్న చిరంజీవి ఉన్నాడు, కానీ దేవుడు ఎవరట? చిరంజీవి అంటే అమరుడు, అమరుడు. అందుకే చావులేని లోకం ఏదైతే ఉందో దానికి రాజు, దాన్ని పరిపాలించేవాడు. చావులేని లోకం ఏముంది? పరలోకం మాత్రమే. దాని నివాసి, దాని నివాసి, చావులేని లోకమైన పరలోకపు నివాసి, నిత్య నివాసియు అని రాస్తుంది బైబిల్లో. సకల యుగములలో రాజు అయ్యుండి మీ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడ నేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగినుగాక. రోమపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఏమండి అక్కడ ఏమంటున్నాడు? వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుస్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చరి. మనుషులు నాశనం అయిపోయేవారు, పక్షులు నాశనం అయిపోతాయి, జంతువులు నాశనం అయిపోతాయి, చతుస్పాద జంతువులు అన్నీ నాశనం అయిపోతాయి. ఇంతకీ దేవుడు ఎవరు? అక్షయుడు. ఆ అక్షయుడిని తీసుకొచ్చి క్షయమైన దానికి కలిపారట. ఏమండి 4 కాళ్ళు జంతువులు ఉన్నాయి, చచ్చిపోతాయా బతుకుంటాయా? చచ్చిపోతాయి. పురుగులు చచ్చిపోతాయి. ఒకవేళ చెత పురుగే మన దేవుడు అనుకుందాం, చెదల నివారణ అని కోడి పుట్టాడు అంటే దేవుడు అంతం చేసేవాడు అన్నట్టు. కనుక పురుగులు, పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా దేవుని రూపంగా మార్చారు. కానీ దేవుడు అక్షయుడు అని. ఇవి క్షయమైనవి. క్షయమైనవి ఎప్పుడు కూడా ఏం కావు? దేవుడు కావు. యోహాను సువార్త 5:26. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. 5వ అధ్యాయం 26వ వచనం. తనంతట తానేనా? ఎవరు ఇవ్వలేదా? చాలేమో గుణ, నీకు సరిపోద్దాం ఇవి ఆ విషయం. ఏమన్నాడండి అక్కడ? తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం, తనంతట తానే, ఎవడో ఇచ్చినవాడు కాదు. కానీ ఆయన మనకు జీవమును, ఊపరుని, సమస్తమును దయచేసిన వాడు. కానీ దేవుడికి ఎవడు దయచేశాడు? ఎవడివ్వలేదు. ఆయన తనంతట తాను జీవం గలవాడు, తనంతట తాను జీవం గలవాడు. అంటే దేవునికి ఏమి లేదు? పుట్టిక లేదు. అక్షయుడు అన్నాడంటే చావు లేదు. ఇందాక అక్షయుడని ఎందుకు ఇచ్చానంటే చావు లేని వాడిని ఏమంటారు? అక్షయుడు లేక అమరుడు. అందుకే అమరహే అంటారు చచ్చిపోయిన. అంటే ఏమన్నా? జీవించే ఉన్నాడు మామూడు, చావు లేనివాడు అమరహే. చచ్చిపోయిన మోసుకెళ్తే అమరహే అంటారేంటి? చచ్చిపోయాడు కదా. మళ్ళీ ఏం రాస్తారు దాని మీద? అమరహే. కొందరు ఏమన్నారు? గోవిందా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడేటి? వెళ్ళిపోతాడు. అలాంటి వాడు అక్షయుడు కాదు, అమరుడు కాదు. కానీ దేవుడు అమరుడు. ఈ లక్షణం సరిపోద్దామయ్యా నువ్వు అనుకున్న పుస్తకానికి, నువ్వు అనుకున్న పుస్తకానికి, నీ తెలుగు తక్కువ ప్రశ్నకి, నీ అమాయకత్వానికి. నీ మీద జాలిపడాలో ఏడవాలో తెలియదు. మళ్ళీ నువ్వు పెద్ద గొప్ప తెలివైనడో నీ మీద కేసులు ఏటో. ఈడ తెలివైనడో ఆడ తెలివైనడో తెలియదు. మొత్తం పెంట మీద మూతలైపోయారు వాళ్ళంతా. ఏ మూత దేనికి సరిపోద్దో తెలియదు. ఇంతకుముందు పాత సామాన్లు సీసాలు కొంటూ మూతలను నువ్వు పక్కనెట్టేవారు. మూతలు కొంచెం అల్యూమినియం కలుతుంది కదా, అవి ఎందుకు పాడేస్తాం? కానీ ఒకటే కూడా 10 గ్రాములు కూడా రాదు. అది అన్నీ కలిపితే 100 గ్రాములు వస్తాయేమో. అవన్నీ పక్కన ఆడేవారు. మీకు ఏదైనా సీసా అట్టుకెళ్ళి అండి ఓ మంచి కొబ్బరి నూనె వేసుకోవడం సీసా కావాలండి అని చెప్పి మూతలు ఏదేంటి నేను గైగా అక్కడ ఉన్నాయన్నారు. ఏ మూత ఎడతావు దానికి? కనుక వీళ్ళ మూతలేని సీసాలండి. ఏ మూత ఎట్టాలో తెలియదు. అన్ని మూతలు ఎట్టినా సరిపోలేదు, సరిపోలేదు, సరిపోలేదు. ఏ వాక్యం చెప్పినా సరిపోలేదండి అంటాడు. అమ్మో అని
కొన్ని మూతలు ఎలా తిప్పిన గిరగిరగిరగ తిరిగేస్తూ ఉంటాయి. ఎందుకు స్లిప్ అయిపోతుంది తెలుసండి? బాగా పలసనేటువంటి అల్యూమినియం మూతలండి అవి. మీరు టానిక్ సీసానే ఇలాగ దానికి రంధ్రాలు ఎత్తారు, షాకిచ్చి కూస్తే మర బాగుంటుంది. మీరు ఏం చేస్తారంటే మీ భయంకరమైన ఇనపరాడు చేతులతో ఇలా పట్టుకుని ఇలా తిప్పేస్తారు, గిరగిరగ తిప్పేస్తే ఆ మర ఏమైపోద్ది? పలసంది కదండి, శుభ్రంగా అరిగిపోద్ది. మళ్ళీ టానిక్ తాగేసి మూత గిరగిరగిర తిరిగేస్తుంటుంది, ఇంకో మూత దీనికి పట్టదు. అలా గాలి వెళ్ళిపోతే సిరప్ ఏమైపోద్ది? పాడైపోద్ది. ఎన్ని తిప్పలు వచ్చాయి చూసారా మీరు చేసిన పనికి? అలా చేస్తున్నారా అండి ఇంకో మూత తట్టకుండా? జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలలో పలికినప్పుడు పూర్వం ముందు నన్నే అన్నారు అన్నాడు. పిల్లాడి దగ్గరికి వెళ్ళి చెప్పాడా యేసు? యూదులు నన్ను చర్చిలోకి రానెత్తలేదని చెప్పాడా? పోలీసుకి తిట్టాడా? యేసుకు చట్టాలు వర్తించవండి? వర్తిస్తాయి. దుమ్మి కేసు మీద నన్ను గ్రామంలోకి రానివ్వకుండా నన్ను దుమ్మి కేసు గెంటెత్తారేంటి? రోమా ప్రభుత్వమే ఎవడ మాతాన్న వాడు ప్రకటించుకోవచ్చు అని చెప్పినప్పుడు యూదులకంటూ ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు రూమీలు. వాళ్ళు ఏమో ఇది చేయలేదు. రూమీలు వాళ్ళ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు బోధించుకోవచ్చు. లేదంటే వీళ్ళ ధర్మశాస్త్రం గురించి పిల్లాది ఎందుకు కూర్చుని మాట్లాడతాడో, ఎందుకు అతను తప్పించాలనుకుంటాడు ఉంది. వెళ్ళి పిల్లాది దగ్గరికి వెళ్ళి ఏవయ్యా నా బాధ నేను చేసుకుంటున్నారు, వాళ్ళ బాధలు చేసుకోమన్నాడే, నా గురించి వాళ్ళు ఎందుకు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు అని ఆయన చెప్పలేడా? పోని కేసు పెట్టారు, వెళ్ళి నిలబడ్డప్పుడు నువ్వు ఏది మాట్లాడితే నిన్ను విధులు పెట్టి నాకు ఇది ఉందని అనలేదా? అన్నప్పుడైనా బెరీ ఇచ్చావయ్యా ఛాన్స్. ఇండియన్ పెయిన్ సెక్షన్ ఆర్టికల్ ప్రకారం అని చెప్పక్కర్లేదా? ఏమలేదు, ఎందుకే ఉండదు? లోకం వాక్యం చెప్పినప్పుడు వినకపోతే వాక్యానుసారంగా బ్రతికి చచ్చిన వాడిని చూసేనే మారుతుంది. అదొక థియరీ ఒకటి ఉంది, మర్చిపోయారేమో మీరు. మనిషి బ్రతుకు మూలంగానేను సరే, అదొక ఆప్షన్ ఉంది. మరి ఆ ఆప్షన్ వదిలేసేసి కేసు పెట్టుకుంటావా? బ్రతుకులో మారలేదాడు, చావులో మారుతాడు, అదొక ఆప్షన్ ఉంది. ఆ చావులో కావాలంటే ఈ కేసు పెట్టుడు చావాలా? నా కోసం చచ్చిపోయాడా అని బాధ. అందుకేనా ఆ దొంగ మారాడు నా కోసం. ఒరే ఈ శిక్ష మనకైతే సరైంది, ఈయనకి ఎందుకురా, ఈయన ఏం తప్పులు చేశాడు? మనం ఎన్నో దారి దోపిడీలు చేసాం. ఏనాడు ఏ దోపిడీలు అయినా మనం దొంగతనానికి వెళ్ళినప్పుడు ఈయన మనకి ఎప్పుడు ఎదురు రాలేదు. ఈయన ఎందుకురా? ఎన్ని వ్యభిచార గృహాలు మనం తిరిగాం, ఎక్కడ ఇతన కనపడలేదు. ఏమండి పేకాట్లు ఆడాం, లేకపోతే ఏదో ఆడాం, అవి ఎక్కడైనా ఎప్పుడు చూసిన 10 మందిలో ఉంటూ వాళ్ళ ఇబ్బందులు ఏవో చూసుకుంటాడు. పాపం ఈయనకి ఎందుకురా ఈ శిక్ష? దొంగే మారాడే ఆయన చావును చూసి. ఈ దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొని నాకు నాన్న లేడరా అని అనుకున్నప్పుడు, వాళ్ళ నాన్న లేనప్పుడు అన్నాడు కనుక సరిపోయాడు. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు మాట అంటే చెల్లెమని పడి కొడతాడు, తర్వాత ఎప్పుడో కాసేపు లేచి అన్నం తింటాడు, మీ మధ్యలో లేకడు కుట్టాడు. మా అమ్మేటిని బోడే ఏ అని అంట. ఆమె అమ్మ లేనప్పుడు సరిపోద్ది అన్నమాట. ఉంటే చీపురు గడ తిరగేసి గడెట్టేసి దెబ్బ వేసి ఆవేశం తీర్చుకున్న తర్వాత మళ్ళీ కొట్టేద్ది. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఆ సమయం వచ్చినప్పుడు చూస్తారు. ప్రతి వానికి ఒక సమయం అంటూ ఉంది. మీరెందుకు కంగారుపడతావు? పగ తీర్చుకునుట నా పని, మీ పని కాదు కదా. ఆడు కొడితే కొట్టించుకో, తిడితే తిట్టుకో, కేసు ఎడితే జైల్లో ఉండి 7 ఊసలు లెక్కెట్టుకుంటూ 8వ ఊసన వస్తాను రా అని బాలకృష్ణ డైలాగ్ చెప్పు, ఏదో చెప్పు, అంతేగాని తిరిగి మళ్ళీ మీద ఎట్టకండి. ఒకవేళ నా మీద రేపొద్దున ఎవరిని పెట్టాడు అనుకోండి, మీరేం ధర్నాలు చేయకండి, ఏమీ చేయకండి. న్యాయసమ్మతంగా నేనన్నది రైటా తప్పా అని ఆలోచించరండి. నేను ఒకవేళ మీకు రాంగ్ అనిపించింది అనుకోండి, గమ్మున ఉండిపోండి, కనీసం చూడడానికి కూడా రాకండి. ఆ ఖైదీలు కన్నా చెప్పుకుంటూ పోయిందే ఉంది. ఎక్కడ లేరు జనం? ఎవడో వింటాడని పాడుకుంటాం ఏంటండి పాట? ఏమండి పరిశుద్ధుడని పాడుకున్నాను, సైనికుడు పక్క నుంచి అంటాడు దేవుడు పరిశుద్ధుడు అట్ట అనుకుంటాడే, ఆడాను కూడా తిట్టి అలా అయినే కదా మారాడు. పౌలు గారిని పాటలాడుకుంటుండే. ఏమండి సమానులు ఎవరు ప్రభు? నీ సమానులు ఎవరు ప్రభు? సమానతత్వం, సహోదర తత్వం, నీ తత్వం గొప్ప తత్వం అని తెలుసుకున్నా. దేవుడు తత్వం నన్ను కూడా సమానంగా చూసే తత్వమా అన్నాడు. అయ్యా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఎక్కడ చెప్పుకోకూడదు. ఈ పాట అనేది జనం వస్తేనే పాడాలి, జనం లేకపోతే పాడకూడదా? ఎవరి కోసం పాడతాం? జనం కోసం, దేవుడి కోసమా? ఏమంటే పాట పాడేస్తారండి? జనం లేరు కదండి. ఇవ్వ జనం లేకపోతే జనం కోసం పాడతారండి మీరు పాట? పాట ఎవరి కోసం అండి? ఏలం పాట కంటే జనం ఉండాలి, ఎందుకంటే పాడుకుని ఉండాలి కనుక. ఏలం పాట జనం ఉండాలి. ఈ పాటకి ఎవరి కోసం పాడుతున్నాం? మన జిహ్వా బలం ఎవరికైనా సమర్పించాలి?
దేవుడు అదే జనం వచ్చిన తర్వాత పాడతానండి. జనం వచ్చిన తర్వాత నువ్వు పాడేదేంటి? జనం వచ్చిన తర్వాత అందరూ పాడతారు, అందరూ పాడువారే అప్పుడు. అందుకే తనంతట తాను ఆయన జీవం గలవాడు. ఆయన అంటాక నువ్వు సరిపోవు, నీ కెపాసిటీ సరిపోదు, నీ జ్ఞానం సరిపోదు. కానీ నీలాంటి కదపడం అనేది బురదలో రాయిలేసినట్టే. ఒకవేళ నా మీద కామెంట్ చేస్తారా, లేకపోతే నీ తొత్తులు కామెంట్ చేస్తారా? చేసుకోండి. జనులు నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలెల్లా మీ మీద పడినప్పుడు మహదానందమని అమ్మయ్యా నన్ను విమర్శించేవాడు అంటూ ఒకడు ఉన్నాడు రా బాబు, నీకు నమస్కారం రా అంటే దేవుడు పక్షంగా నిలబడి ఏదో అంటం వల్లే కదా నన్ను విమర్శించో, అంటే దేవుడిని చూసే కదా నన్ను విమర్శించో. అమ్మయ్యా ఇప్పుడు నేను కాశీ చెట్టు నాకు అర్థమైందిరా. నువ్వు రాయిసిరావంటే నా కాయ మంచిదేనే కదా, నీకు కావాలనే కదా కొట్టు, తీసుకో. ప్రేమ కావాలా, సంతోషం కావాలా, సమాధానం కావాలా, సీతాఫలమా, మామిడి ఫలమా, ఏం ఫలం, ఏయ్ రాయి. బాగా గురిచొత్తి కింద ఆడుతుంది, లేకపోతే రాయి నీ మీద ఆడుతుంది. ఒకసారి మన విసిన రాయి కూడా కొమ్మల దగ్గర మన మీదకి వచ్చేస్తూ ఉంటాయండి. నేను అన్నిటిలోని బాగా తిని వీళ్ళందరూ చదువులు మానేశారు, నేను ఇంకా చదువుతూనే ఉన్నాను. బైబిల్ దగ్గర ఎవడైనా నిరంతర విద్యార్థి. నేను చదివింది లోకంలో తక్కువ చదివైనా నేను చదివే పుస్తకాలు, నేను ఏ శాస్త్రవేత్తల పుస్తకాలు చదివాను. అందరి పుస్తకాలు నిరంతరం చదువుతూనే ఉంటాను, ఎక్కువ సమయం చదువుతూనే ఉంటాను. అందుకే ఎటు పడితే అటు వచ్చేస్తూ ఉంటాను, ఎటు పడితే అందుకని ఏది పడితే చెప్పం, ఏది అవసరమో అది దేవుని కోసం చెప్తాం. కానీ దేవుడిని ఎప్పుడు ఉన్నతంగా ఆయన ఉన్న స్థితిలో ఆయన పెట్టాలి. అది మన జీవిత కాలంలో మనం చేయగలిగింది ఏంటంటే దేవుడిని ఎప్పుడు సింహాసనం దించకూడదు. మీకెందుకయ్యా చేతులు మట్టెట్టుకోవడం, ఈ సంగతి నేను చూసుకుంటాను. నేను వాడికి చెప్పవలసింది మనం చెప్పాలి. ఎందుకంటే ఒకనాడు అలాంటి లిస్టులోని పౌలు ఉన్నాడు, మారలేదు లేడండి, ఉన్నాడు. ఏ ప్రవక్త అయినను మిమ్మల్ని కదని అంట, అక్కడ ఉన్న సందర్భం చెప్పింది. గలిలీలో ఏ ప్రవక్త పుట్టాడో అన్న వాళ్ళే ఆయన నమ్మలేదా? నమ్మారు. కనుకండి ఈడెవడో ఏదో అంటాం వల్ల క్రిస్టియానిటీ దెబ్బతింటుంది, విశ్వాసం దెబ్బ. అలా దెబ్బతిని వాళ్ళు పోయినట్టు పోనవును బాబు. పొల్లని నారింజ తినను, అబ్బబ్బ పులుపు తీసినేలా కొట్ట. అలాంటి పులప నారింజ గారిని పోతాయి, పోనవండి. ఇలాంటి దెబ్బ వల్ల అలాంటి వాళ్ళు పోతారు, పోనవండు బాబు. అందుకని క్రైస్తవ్యం దెబ్బతింటుంది, మా మనోభావాలు దెబ్బతింటాయి. నీకు మనోభావం ఒకటి, మళ్ళీ దిక్కుమాల మనసుకి. ఇప్పుడు మన మనసు ఎవరి మనసు? ఆ క్రీస్తు మనసుకి ఉన్న బలం ఏంటో తెలుసా? దేవుడు. అదే నా మనోభావాలను దెబ్బతింటాను. యేసు భావాలు తండ్రి, నా తండ్రి ఏం చెప్పండి అదే చెప్తున్నాను అన్నాడు. నా తండ్రి భావాలు ఆనాడు ప్రవక్తలు, దొంగ ప్రవక్తలు ఎదిరించారు, ఈనాడు మిమ్మల్ని మీరు ఎదిరిస్తున్నారు. ఎదిరించేవాడు ఎప్పుడైనా ఉంటాడు, అది పెద్ద సమస్య ఏమి. దాని గురించి ఎందుకు మనం కనుక ఎవరు ఏదో అంటున్నారు, నా యేసు అన్నప్పుడు నాకు ఒళ్ళు ఉడికిపోయిందని. ఎందుకండి వాడు చెప్పే వాదన అంతా అయిపోయాడు, ఆవేశం తీరిపోయిన తర్వాత 2 మాటలో యేసు కోసం చెప్పు, సరిపోద్ది. ఇది నేను చేసేది. అందుకే రాజేష్ గారు వాదాలకు వెళ్ళరేటండి, డెబిట్లకి వెళ్ళరేటండి. నా డెబిట్ అంతా ప్రజల మధ్య ఉంటుంది, నా వాదన అంతా. నేను ఎవరి మీదకి కాలు దవ్వను, వచ్చిన వాడిని కాలు కదపనివ్వను. నా పాలసీ అది. ఇప్పటిదాకా మీరు అన్నారు, నా దగ్గరికి వచ్చినప్పుడు విన్నవాడు పరిపూర్ణుడవుతాడు, విననివాడు వ్యర్థుడవుతాడు. వింటే దేవుని చెంతకు చేరేటువంటి మార్గాన్ని చూపిస్తాం, వినకపోతే మనం ఏమీ చేయలేం. సమాజంలో దేవుని యొక్క జ్ఞానం గొప్పదండి. కనుక ఈరోజు ఆయన కోసం చెప్పాలంటే నేను 3 చెప్పాను, కానీ 1 చెప్పేటప్పటికే టైం అయింది. కనుక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ఘనమైన మా తండ్రి, నీ బిడ్డలకి నీ మాట చెప్పాను, విని మర్చిపోరు కాకుండా మాట వరకు జీవించడానికి బలపరిచి, వరక్కలు వరవసతలు తీర్చి, నీవు సర్వశక్తిమంతుడు నాయన, సర్వకాలంలో ఉన్నవాడు గనుక అది ఎరిగి నిత్యత్వానికి వారసులవడానికి బలపరచమని యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.